Good morning guys, welcome back to another video after a very long time and we are back on the highway. ఈసారి మళ్ళీ బండిపైన వచ్చాం. లాస్ట్ బైక్ పైన లాంగ్ ట్రిప్ భద్రాచలం అయింది. ఈసారి వీఆర్ గోయింగ్ టువర్డ్స్ కర్ణాటక అనమాట, హంపి. సో ఈసారి కూడా ఇద్దరం వెళ్తున్నాం, ఐ మీన్ 2 బైక్స్ వెళ్తున్నాం, ఇద్దరం వెళ్తున్నాం. ఈసారి లాస్ట్ టైం ముగ్గురు వెళ్ళాం, ఈసారి ఇద్దరమే. సో ఈసారి ఒక అపాచీ కూడా వస్తాం మనతో పాటు, 200 అనమాట ఈసారి. సో ప్రిటీ మచ్ ఎక్సైటెడ్. చాలా రోజుల తర్వాత ఒక రోడ్ ట్రిప్ అండ్ బైక్ ట్రిప్. సో వెరీ మచ్ ఎక్సైటెడ్. షాద్నగర్ దాటేసాము, ఇక్కడే వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట, ఫర్ ఎ చేంజ్. సో తర్వాత నుంచి మూడోలో కంటిన్యూ చేద్దాం. సో ఇప్పుడే దశమేష్లో మన స్పెషల్ ఛాయ్ తాగేసి ఇప్పుడే ప్యాకప్ అవుతున్నాం అనమాట. మా వాడు రెడీ అవుతున్నాడు ఇంకా మెల్లగా. బండి అయితే యాక్చువల్గా 3 days ట్రిప్ ఇంక్లూడింగ్ ట్రావెల్. సో ఒక బ్యాక్ ప్యాక్, మన యూజువల్ ట్యాంక్ బ్యాగ్. సో లెట్స్ గో క్యాచ్ యు గెస్ ఆన్ ద మోటో వ్లాగ్ సెటప్. డైరెక్ట్ లొకేషన్కి మ్యాప్స్ పెట్టేశాను. సో ఇట్ ఈస్ షోయింగ్ 6 hours 45 minutes అనమాట. 150 అరైవల్ అయితే చూపిస్తున్నది. హోప్ఫుల్లీ వీ విల్ బీ రీచింగ్ దేర్ బిఫోర్ 2. చాలా మటుకు NH44 ఆనే ఉంటుంది. అండ్ ఐ థింక్ జడ్చరా దగ్గర మేము డైవర్షన్ తీసుకోనుకుంటా. ఐ హావ్ నో ఐడియా. ఒక్కసారి మ్యాప్ చూసేసరికి గుర్తు కూడా లేదు నాకు. బట్ ఎనీవేస్, ఇట్స్ ఓకే, let's go on the bike. This is going to be my longest ride. Last time Bhadrachalam was around 300. It is almost 400 undi. So let's go. NH 144 దిగిపోయాము. ఇక్కడ ముందర NH 167 ని డైవర్షన్ తీసుకుంటున్నాం అనమాట. హోప్ఫుల్లీ రోడ్స్ అక్కడ కూడా బాగానే ఉంటాయి NH 44 లాగే. సో యాక్చువల్గా ఇందాక 150 చూపించింది అరైవల్ టైమ్. స్టార్ట్ అయిన వెంటనే ఒక ఫ్యూ మినిట్స్కి 125 అయిపోయింది అది. సో ఐ థింక్ వీ విల్ బీ ఏబుల్ టు రీచ్ దేర్ బిఫోర్ 2 ఈవెన్ విత్ బ్రేక్స్, హోప్ఫుల్లీ. అంటే బేసిక్గా ఈవినింగ్ అయితే వర్షాలు స్టార్ట్ అవుతాయని ఒక చిన్న ఆశ, తొందరగా చేరుకోవడానికి అంతే. రాయచూర్ 121, ఐ థింక్ దట్స్ వేర్. రాయచూర్ నుంచి వెళ్తాం కాబట్టి లెట్స్ గో. మనం అసలు ఆగట్లేదు. ఓకే, ద క్విక్ అప్డేట్ ఆన్ ద రోడ్స్. NH 167 రోడ్స్ కూడా క్రేజీ ఉన్నాయి. మంచి డీసెంట్ కర్వ్స్ అండ్ గ్రీనరీ ఆల్ అరౌండ్. Came through flexing cause they know I got the sauce. Got the presence on me, I can't ever take it off. That's why I came country boy stepping. Yeah, I'm country boy stepping. Country boy stepping. Yeah, I'm country boy stepping. Yeah, they can't get like me. Rockin' moves in white tees. కృష్ణా రివర్ దాటబోతున్నాం. సో ఈ కృష్ణా రివర్ దగ్గర మన కర్ణాటక బోర్డర్గా ఉంటుంది. సో ఇది అఫీషియల్లీ క్రాసింగ్ తెలంగాణ బోర్డర్ ఫర్ ద ఫస్ట్ టైం ఆన్ ద బైక్. ఈ కృష్ణా రివర్. సో ఎగ్జాక్ట్ గా ఇక్కడైతే తెలంగాణ కర్ణాటక బోర్డర్ అయితే క్రాస్ చేసేసాం మనం. లెట్స్ గో. 4 more hours టు గో. ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాలి. టైం 9-12 అయింది. ఏదైనా మంచి బ్రేక్ఫాస్ట్ స్పాట్ చూసుకుని ఆగాలి నెక్స్ట్. ఇప్పుడైతే వాటి ఆకలి స్టార్ట్ అయిపోయింది అనమాట నాకైతే. వాడి గురించి ఇంకా తెలియదు, మరి ఇంకా ఏం చెప్పలేదు మరి వాడు. నెక్స్ట్ స్టాప్ బ్రేక్ఫాస్ట్ స్పాట్ అండ్ లెట్ కంటిన్యూ ది జర్నీ టు హంపి. లెట్స్ గో గైస్. కర్ణాటక కార్పొరేషన్ రాయచూర్. పెద్ద పెద్ద కూలింగ్ టవర్లు ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ టైం చూస్తున్నా ఇంత దగ్గరగా. రాయచూర్ అయితే ఎంటర్ అయిపోయాము. టైం 9:45 అయింది. సో ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఆగుదామని ఇక్కడే చూసుకున్నాం అనమాట, ఏమైనా హోటల్స్ అంటే ఉన్నాయా అని. సో ఇక్కడే ఎదురుగుండా, యాక్చువల్గా ఇక్కడ నుంచి రైట్ వెళ్ళాలి మనం. రైట్ అక్కడ స్ట్రైట్ వెళ్తే ఇక్కడ హోటల్ వంతారా అని ఒకటి ఉంది. ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేసేసుకుని అక్కడ నుంచి కంటిన్యూ అవుదాం. ఇంకా ఆల్మోస్ట్ 3.5 hours జర్నీ అయితే ఉంది. అంతకన్నా ముందు హోటల్స్ ఏముంటాయో తెలియదు దీని తర్వాత. సో వచ్చేసాం.
హోటల్ వంతారా అన్నాడు. ఆల్రైట్, లెట్స్ గో. జస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇక్కడ హోటల్ వంతారా అని గుడ్ ప్లేస్. బ్రేక్ఫాస్ట్ బాగున్నది. ఆల్మోస్ట్ ఒక మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ బ్రేక్ యాక్చువల్లీ. అండ్ వీఆర్ హెడింగ్ బ్యాక్ అగైన్. లెట్స్ గో. రోడ్ అయితే బాగుంది కానీ క్రాసింగ్స్ కొట్టేస్తున్నాయి. బండి అలా వెళ్ళిపోతున్నది అటు సైడ్కి. దానికి కూడా దాన్ని అడ్డుకుని వెళ్ళాల్సి వస్తున్నది. లిటిల్ వెయిట్ టైరింగ్ గా ఉంటుంది ఇలా ఎక్కువసేపు ఉంటే. హోప్ఫుల్లీ ఎక్కువసేపు ఉండదని ఆశిస్తున్నాను. హలో గైస్, సో వెల్కమ్ బ్యాక్. టుడేస్ డే 2 అనమాట. నిన్న మధ్యాహ్నం 3కి అలా అయింది వచ్చేసరికి. ఏం రికార్డ్ చేయలేదు. వచ్చి తినేసి రెస్ట్ తీసుకుని పడుకున్నాం అనమాట. మళ్ళీ నైట్ డిన్నర్ చేసి మళ్ళీ పడుకున్నాం. ఈరోజు పొద్దున్నే వెళ్ళేసి వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ సర్లే కొంచెం రిలాక్స్డ్గా వెళ్దామని. ఎంత 8:30 అయిపోయింది ఆల్మోస్ట్. బట్ ఇట్స్ ఓకే. అది ఫస్ట్ అయితే డెస్టినేషన్ అంజనాద్రి హిల్స్. అక్కడికి వెళ్ళాక టెంపుల్కి వెళ్ళి విరూపాక్ష టెంపుల్ అవన్నీ చూసుకుంటాం. బైక్స్ అయితే బాగానే ఉన్నాయి, పార్క్ చేసాం. ఫస్ట్ చైన్ లూప్ చేయాలి. ఓ గాడ్, స్క్రామ్లర్ అంటే ఇలాగే ఉండాలేమో అని లైవ్ ఎగ్జాంపుల్స్ చూసుకోండి ఫ్రెండ్స్. మొత్తం మచ్చి హై, బట్ ఇట్స్ ఓకే. మీరు చూస్తున్నట్టయితే వాయిస్ కొంచెం క్లారిటీ ఎక్కువ ఉండొచ్చు, ఎందుకంటే మనం వైర్లెస్ మైక్ అప్గ్రేడ్ అయ్యామన్నమాట విత్ హెల్ప్ ఆఫ్ ఫీచర్. వాడికి ఇది కంపాటబుల్ లేదంటే నాకు ఇచ్చేసాడు. సో యా, ఇక్కడ హంపీలో సన్ డౌన్ హంపీ అని ఒక స్టే అక్కడ బుక్ చేసుకున్నాము. ఇట్స్ గుడ్ స్టే. రూమ్స్ కూడా బాగానే ఉన్నాయి, వాష్రూమ్స్ క్లీన్ ఉన్నాయి. యా, లెట్స్ గో. సో దిస్ ఇస్ ద స్టే. ఓకే, చైన్ లూప్ చేసుకున్నాక అంజనాద్రి హిల్స్ కలుద్దాం. బాయ్. మా స్టే నుంచి ఆల్మోస్ట్ 13-12 కిలోమీటర్స్ వరకు ఉన్నది. యాక్చువల్లీ చాలా చుట్టుపక్కల ప్రశాంతంగా. ఇప్పుడు సడన్ గా ఇల్లు వచ్చాయి కానీ ఇక్కడ ఇందాక వరకు పచ్చని పొలాలు అన్ని అలాగా ప్రశాంతంగా ఉన్నదన్నమాట. దిస్ ఈస్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్, ప్రశాంతత అరౌండ్. వర్షంలో తడిసి ఎండలో ఎండి ఫైనల్గా విజయ విఠల్ టెంపుల్కి వచ్చేసాము. 30 రూపాయలు టికెట్ తీసుకొని ఎలక్ట్రిక్ బగ్గి ఎక్కామన్నమాట. అందరికన్నా లాస్ట్లో కూర్చున్నాం, తిప్పేస్తున్నది ఇప్పుడు. సో ఈ టికెట్ సేమ్ లోటస్ పాండ్ ఏదో ఉంది, అక్కడ కూడా చెల్తుందంట. సో చూడాలి అదేంటో పరిస్థితి. ప్రస్తుతానికి అయితే విజయ విఠల్ టెంపుల్కి వెళ్ళి 50 రూపాయల నోటు పెట్టి ఫోటో తీసుకోవాలి.
చాలాసేపు తర్వాత మళ్ళీ మోటోవ్లాగ్ సెటప్ వచ్చేసాం. సో దెన్ ఫర్ ద డే వీఆర్ హెడింగ్ బ్యాక్ టు అవర్ స్టే అనమాట. ద టైమ్ ఈజ్ ఆల్మోస్ట్ 9:20 అండ్ వీఆర్ 30 minutes away from our stay. ఇట్ వాజ్ ఎ ప్రొడక్టివ్ డే యాక్చువల్లీ. ఇంత కవర్ చేద్దామని అనుకోలేదు. పొద్దున్నే అంజనాద్రి హిల్స్ టెంపుల్, దాని తర్వాత చిన్న కెఫే హాపింగ్, దాని తర్వాత ద వరల్డ్ యునెస్కో హెరిటేజ్ ప్లేసెస్, క్వీన్స్ బాత్, విజయ్ విఠల్ టెంపుల్, the chariot which you see on the 50 rupee note, ఆ ప్లేస్ అనమాట. దాని తర్వాత ఈవెన్ టు ద విరూపాక్ష టెంపుల్, శివుడు టెంపుల్, అండ్ అక్కడ నుంచి డిన్నర్ చేసేసుకుని కరెక్ట్లీ హెడింగ్ బ్యాక్ హోమ్. Sinking in, I know this feels right. Catching a breeze, love moving through me like a wildfire, like a wildfire. After a long struggle of చీకటి రోడ్లు అండ్ హై బీమ్స్ ఇన్ ఐస్, మా స్టే రోడ్డుకి అయితే వచ్చేసాం. చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు. ఎందుకంటే వస్తున్నంతసేపు ఏదో లైట్లు లేవు, లైట్లు లేకపోయినా పర్వాలేదు, ఏదో మేనేజ్ చేసుకుంటూ వస్తున్నా. ఆ ఆపోజిట్ వాళ్ళు హై బీమ్ లేస్తారు. ఒకే ఒక్కడు కనిపించాడు, డిప్పరేగానే కొంచెం పాపం లో బీమ్ వేసుకున్నాడు. మిగతా అందరూ ఉన్నారు. అసలు హై బీమ్ ఏదో డిఫాల్ట్ సెట్టింగ్ లాగా వాడుతున్నారు వాళ్ళు. కష్టే. అండ్ చాలా దేర్ ఆర్ నో స్ట్రీట్ లైట్స్ ఎట్ ఆల్, అండ్ దట్ ఈస్ అ బిట్ రిస్కీ టు. అంటే వస్తున్న ప్లేస్ ని చాలా ససగా అనిపించాయి మాకు. బట్ ఎనీవేస్ వీఆర్ హియర్ నియర్ అవర్ స్టే, సేఫ్ అండ్ సౌండ్. ఇంకా పడుకుని రేపు పొద్దున్న ఇవ్వడమే మిగిలింది. Alright guys, so see you guys tomorrow. Bye bye. Alright guys, so we are heading back. On the last day of our trip, day 3, there was some issue with my audio settings and the mic did not pick up my audio properly. But anyways, we started back to Hyderabad from Hampi, and it was around 9:30 when we started. Not a voiceover person, so enjoy the next clips with background music. Bring me into golden sunlight. If I'm going with you, I know we'll get to the other side. Sinking in, I know this feels right. Catching a breeze, love moving through me like a wildfire, like a wildfire. Never the same. Whenever you're calling my name, I'm taking my sweet time. Hey, whatever the plan, I know I'm holding the best of me out of my hand. I know you always understand. Bring me into golden sunlight. If I'm going with you, I know we'll get to the other side. Sinking in, I know this feels right. Catching a breeze, love moving through me like